అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 62 విందాం. నాతో మాట్లాడితే నీకే టైం వేస్ట్. నాతో మాట్లాడడం ఆపేసి నీ వాళ్ళని కాపాడుకో అని కాల్ కట్ చేశాడు. దత్తు మాటలు విన్న రవికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. శ్రీనివాస్ వాళ్ళు ఊరెళ్తున్నారని రవికి కూడా ముందే తెలుసు. కానీ దేవి రామరాజు వాళ్ళు ఊరు వెళ్ళట్లేదన్న విషయం రవికి దత్తుకి ఇద్దరికీ తెలియదు. అప్పటికే బయలుదేరుంటారని నిర్ధారించుకుని వాళ్ళని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు రవి. వెళ్లే ముందు కీర్తికి ఒక లెటర్ రాయాలని డిసైడ్ అయ్యాడు. నా బంగారు తల్లి కీర్తికి ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. నేను పెద్ద తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. నీకు పెద్దగా తెలియదు కానీ నా స్నేహితులు శ్రీనివాస్, వాళ్ళ తల్లిదండ్రులు రామరాజు అంకుల్, సుమిత్రాదేవి ఆంటీ మనకి చాలా హెల్ప్ చేశారు. మీ అమ్మతో నా పెళ్లికి మా అమ్మ నాన్నని ఒప్పించింది కూడా దేవి ఆంటీయే. తన కొడుక్కి నా పేరు పెట్టాలని రవీంద్రని పేరు పెట్టాడు. అలాంటి వాళ్ళు నాపై పెట్టిన కంపెనీ బాధ్యతని నేను సరిగ్గా నిర్వర్తించలేదు. తాగుడులో పడి ఏం చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో తెలియకుండా వాళ్ళకి చాలా నష్టం వచ్చేలా చేశాను. అయినా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా? అన్నంత మాత్రాన నేను చేసిన తప్పు కాకుండా పోతుందా చెప్పు? ఇదంతా తెలిసి మీ నాన్నను సహించుకుంటే నేను తట్టుకోలేను బంగారు తల్లి. మీ అమ్మ నన్ను వదిలిందన్న విషయమే నేను జీర్ణించుకోలేకపోతున్నాను కీర్తి. నా అంజలి నాతో లేకుండా నరకం అనుభవిస్తున్నాను. ఆ ఆలోచనల వల్లే తాగుడికి బానిసయ్యాను. దానివల్లే ఇదంతా జరిగింది. చేసిన తప్పులన్నీ కన్నబిడ్డకు చెప్తే ప్రాయశ్చిత్తం అయినట్టే అంట. అందుకే ఇదంతా నీతో చెప్తున్నాను. ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసిన తప్పు వల్ల ఇప్పుడు వాళ్ళ ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయి. వాళ్ళని కాపాడుకోవడానికి వెళ్తున్నాను. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా వాళ్ళని కాపాడుకుంటాను. నా ప్రాణాలు పోయినా నాకు భయం లేదురా. నీ గురించి కూడా నాకు ఏ భయం లేదు. ఒకవేళ నాకేమన్నా అయినా నా స్నేహితుడి కుటుంబం నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంకా చాలా చెప్పాలనుంది, కానీ ఇప్పుడు టైం లేదు బంగారు తల్లి. ఆ కుటుంబం మాత్రం మన వల్ల ఎప్పుడూ బాధపడకూడదు. ఇది నా మాట కాదు, మీ అమ్మ మాట. ఆ మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను. నువ్వైనా నిలబెట్టు. ఈ నాన్నని అడిగే కోరిక అదొక్కటే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బంగారు తల్లి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను మళ్ళీ చూస్తానో లేదో తెలియదు, కానీ నేను మీ అమ్మ ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాం. నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండాలి. ఇట్లు మీ నాన్న రవిచంద్ర. సీను, మరోసారి మీ అందరికీ నా క్షమాపణలు. ఒకవేళ నాకేమన్నా అయితే నా కూతుర్ని మేము ఏమన్నా లోటు లేకుండా చూసుకుంటావు కదా? జాగ్రత్తరా బావా, ఉంటాను. ఈ ఉత్తరాన్ని అంజలి ఆఖరి లెటర్ పెట్టిన దగ్గర పెట్టి కీర్తి దగ్గరికి వెళ్ళి తను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఆడుకోమని కిందకు వదిలాడు. ఇంట్లో పనమ్మాయితో పాపను చూసుకోమని చెప్పి తన కారులో స్టార్ట్ అయ్యాడు. అయితే రవి పనమ్మాయితో మాట్లాడుతున్న టైంలో కారు అన్లాక్ చేయడంతో కీర్తి ఆడుకుంటూ కారులో డ్రైవర్ సీట్ వెనుక కింద కూర్చునుంది. రవి కారు ఎక్కడం చూసిన కీర్తి నాన్నతో ఆచెల్తా అనుకుని సైలెంట్గా అక్కడే ఉండిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కారుకు ఒక చిన్న పాప అడ్డు రావడంతో కారు ఆపాడు రవి. ఆ పాప కింద పడ్డంతో రవి కారు దిగి ఆ పాపకి ఏమైందోనని దగ్గరకు వెళ్ళి ఎత్తుకుని చూస్తున్నాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆ పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అదే టైంలో కీర్తి కారు దిగి నాన్న అని పిలిచింది. కీర్తిని చూసి ఆశ్చర్యపోయిన రవి, బంగారు తల్లి, నువ్వు కారులోకి ఎలా వచ్చావు, ఇట్రా అని పిలిచారు. కీర్తి వెళ్లేలోపే వెనక నుండి ఒక లారీ వచ్చి కార్ని గుద్దడంతో కార్ ఫోర్స్గా వెళ్ళి ముందున్న రవిని గట్టిగా గుద్దింది. తనెత్తుకున్న పాపతో సహా ఎగిరి కొంత దూరంలో పడ్డాడు రవి. ఇద్దరి తల్లు డైరెక్ట్గా రోడ్డుకి బలంగా తగలడం వల్ల అక్కడికక్కడే చనిపోయారు. కీర్తి వైపు చూస్తూ ఏదో చెప్పబోయి కన్నుమూశాడు రవి. ఆ లారీ డ్రైవర్కి దత్తు రవి ఫోటో మాత్రమే ఇవ్వడంతో రవి ఎత్తుకున్న పాపే కీర్తి అనుకుని ఇద్దరూ చనిపోయారని దత్తుకి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లారీ డ్రైవర్. లారీ గుద్దిన సౌండ్కి భయపడిన కీర్తి చెవులు మూసుకుని అక్కడే కూర్చుండిపోయింది. కాసేపటికి రవి చుట్టూ జనాలు చేరారు. అక్కడ దగ్గరలో ఉన్న కీర్తిని, తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని చూసిన ఒక వ్యక్తి కీర్తిని బలవంతంగా ఎత్తుకుని కొంత దూరం వెళ్ళాడు. ఎవరూ లేని ప్లేస్ చూసుకుని బలవంతంగా కీర్తి దగ్గర బంగారాన్ని తీసుకుంటుండగా అదే రూట్లో వెళ్తున్న చక్రవర్తి గారు చూసి టాక్సీ డ్రైవర్ని ఆపమని రేయ్ అని అరుస్తూ కారు దిగారు.
చక్రవర్తిని చూసిన అతను కీర్తిని అక్కడే వదిలేసి బంగారంతో సహా పారిపోయాడు. కీర్తి దగ్గరికి వెళ్ళిన చక్రవర్తి తనను ఎత్తుకొని, నీ పేరేంటమ్మా అని అడిగారు. ఏడుస్తూ కీర్తన అని చెప్పింది. అవునా, ఆ బ్యాడ్ బాయ్ వెళ్ళిపోయాడుగా, ఇంకేడవకు అని కీర్తి కళ్ళను తుడిచి, మీ అమ్మ నాన్న ఎక్కడా అని అడిగారు. మరేమో అమ్మ, నాయనమ్మ, తాతయ్య దేవుడూరికి వెళ్ళారు. నాన్నకు అక్కడ కారు తగిలి పడిపోయాడు అంటూ వేలు చూపించింది కీర్తి. కారు తగిలిందా? లారీ కార్కి తగిలింది, కారు వెళ్ళి నాన్నకు తగిలింది. కీర్తి మాటలను బట్టి దగ్గరలో ఏదో యాక్సిడెంట్ అయిందని అర్థం చేసుకుని కీర్తిని తీసుకుని కారులో అటువైపు వెళ్ళాడు. దగ్గరలో జనాలు ఎక్కువగా ఉండడం చూసి అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని అడిగారు. అక్కడ యాక్సిడెంట్ అయిందని, 2 స్పాట్ డెడ్ అని, ఇప్పుడే బాడీస్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడున్న కార్ని చక్రవర్తికి చూపించి, నాన్న కార్ అని చెప్పింది కీర్తి. కీర్తి తల్లిదండ్రులు 2 చనిపోయారని అర్థమై, నీకెవరైనా చుట్టాలు తెలుసా అని అడిగారు. మరేమో నాన్న నాతో చెప్పారు, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకు చుట్టాలు ఇంకెవ్వరూ లేరని. దాంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం తిరిగారు, కానీ కీర్తిని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. కీర్తి ఎవరిని గుర్తుపట్టలేదు. కార్ నెంబర్ని బట్టి హైదరాబాద్ ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా ఏ హింట్ దొరకలేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నించిన తరువాత కీర్తికి ఎవరూ లేరని అర్థమై తనని శాంతి నిలయానికి తీసుకెళ్లారు చక్రవర్తి గారు. రవి యాక్సిడెంట్ అయిన కాసేపటికి శ్రీనివాస్ వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయింది. అది కూడా దత్తు చేయించిన యాక్సిడెంటే. శాంతి నిలయానికి వెళ్ళిన తర్వాత కీర్తితో, కీర్తి, ఇంకా నాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అని అడిగారు చక్రవర్తి. మరి నాన్న? నాన్న కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాడు అని కీర్తి తల నిమురుతూ చెప్పారు. అయితే నేను కూడా అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను అంటూ ఏడవడం మొదలుపెట్టింది కీర్తి. కీర్తిని ఎత్తుకొని, తప్పు తల్లి, అలా అనకూడదు అంటూ కళ్ళు తుడిచారు. నాకు అమ్మ కావాలి అంది కీర్తి. అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు తల్లి, నీతోనే ఉంది. ఆ మాట విన్న కీర్తి కళ్ళు పెద్దవి చేసి, అవునా, ఎక్కడుంది అంటూ చుట్టూ చూసింది. నీతో అంటే నీలోనే ఉంది తల్లి. అమ్మ ఊరికి వెళ్ళలేదు, తను కూడా నీలోనే కలిసింది. నువ్వు అమ్మ వేరువేరు కాదు. అమ్మ పేరేంటి చెప్పు? అమ్మ పేరు అంజలి, నాన్న పేరు రవిచంద్ర. అలాగా, సరే అయితే అమ్మ నువ్వు ఒకటే అని చెప్పాను కదా, అందుకని ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి కాదు, అంజలి. అయితే అమ్మే నేనా? నా పేరు కూడా అంజలియేనా? అవును తల్లి, నీ పేరు కూడా అంజలియే. సరిగ్గా అప్పుడే అక్కడికి సావిత్రమ్మ గారు వచ్చారు. చక్రవర్తి, ఎవరీ పాప అని అడిగారు. చక్రవర్తి కీర్తి గురించి తనకు తెలిసింది మొత్తం చెప్పారు. అదంతా విన్న సావిత్రమ్మకి కీర్తిని చూస్తే చాలా బాధగా అనిపించింది. అందరూ ఉన్న తనకి ఎవరూ లేని కీర్తికి తేడా లేదని అనిపించింది. కీర్తిని ఎత్తుకుని, అమ్మ వాళ్ళందరూ ఊరికి వెళ్తే ఏంటి, నేనున్నానుగా అన్నారు ఆవిడ. అమ్మ ఊరికి వెళ్ళలేదు, నేను అమ్మ ఒక్కటే అంట, ఈ అంకుల్ చెప్పారు అన్నది కీర్తి. ఆ మాటకి సావిత్రమ్మ చిన్నగా నవ్వి, అవునా, అమ్మతో పాటు బామ్మ కూడా ఉంది, ఈ రోజు నుంచి నువ్వు నాతోనే ఉందువు అని కీర్తి బుగ్గను లాగారు. ఆ రోజు నుంచి కీర్తి పేరు అంజలిగా మార్చుకుంది. కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు చనిపోయారని తనకే అర్థమైంది. తన తల్లి జ్ఞాపకంగా తన పేరు అంజలి అనే పెట్టేసుకుంది. శ్రీనివాస్ వాళ్లతో దేవి, రామరాజు, రవీంద్ర, భార్గవ్ లేరని తెలిసిన దత్తు వాళ్ళను కూడా చంపేయాలని అనుకున్నాడు. రవి నుండి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో దివ్య చనిపోయిన వారం తర్వాత దేవి రవి ఊరికి వెళ్లారు. దేవికి ఫుల్ సెక్యూరిటీ పెట్టించారు రామరాజు. అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత యాక్సిడెంట్ గురించి తెలిసి బాధగా రవి ఇంటికి వెళ్లారు. అక్కడ 2 లెటర్స్ చూశారు. రవి కీర్తికి రాసిన లెటర్ ద్వారా జరిగిన 2 యాక్సిడెంట్స్కి దత్తూనే కారణమని తెలిసి హైదరాబాద్కి వెళ్ళి రామరాజు చూపించారు. అన్ని సాక్ష్యాలను సంపాదించి దత్తు మీద కేసు వేశారు. హత్యా నేరం కింద దత్తుకు కారాగార శిక్ష పడింది. తమ తల్లిదండ్రుల మరణానికి కారణం దత్తని రవి, భార్గవులకు ఈరోజు వరకు చెప్పలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే, ఎందుకు చెప్పలేదు తాతయ్య, అమ్మ వాళ్ళది యాక్సిడెంట్ కాదు హత్య అని మాతో ఎందుకు చెప్పలేదు అని అడిగాడు రవి. రవి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాడు చేసిన ఫ్రాడ్ గురించి చెప్పారు, కానీ అమ్మ వాళ్ళని చంపించినట్టు చెప్పలేదు అని అడిగాడు భార్గవ్. ఏం చెప్పమంటారా,
అందరినీ పోగొట్టుకున్న మాకు మిగిలింది మీరే. ఇదంతా తెలిస్తే మీరు ఊరుకుంటారా? దత్తు ఇలా చేశాడని మీకు చెప్పి మీరు వాడి మీద పగని తిరిగి మీకేమన్నా అయితే మా పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు ప్రాణం లేని మా పిల్లల మరణాలకు పగ తీర్చుకోవడం కంటే మీరు క్షేమంగా ఉండడమే మాకు ముఖ్యం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రామరాజు. తాతయ్య చెప్పింది నిజమే కదరా, మీరు ఎలా రియాక్ట్ అవుతారని భయపడి చెప్పలేదు అన్నాడు అర్జున్. అయినా ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నాడు కదా భార్గవ్. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ దత్తు గురించో కార్తిక్ గురించో కాదు, అంజలి గురించి అంది మానస. మానస్ చెప్పింది నిజం. అవును, అసలు అంజుకి ఇదంతా ఎలా తెలిసింది? ఎవరు చెప్పే అవకాశం ఉంది అసలు అని అడిగింది కవిత. అప్పటికే రవి లాస్ట్ 1 monthలో అంజలి బిహేవియర్ మొత్తం గుర్తు తెచ్చుకుంటున్నాడు. తనలో మార్పు ఎప్పుడొచ్చిందని ఆలోచిస్తూ ఉండగా సడన్గా గుర్తొచ్చింది. అంజలి తాగిన మత్తులో తనతో మాట్లాడుతూ, మావాడికి కూడా నాకులాగే పిచ్చి పిచ్చి భయాలన్నీ ఎక్కువ, కానీ ఎప్పుడోకప్పుడు డెఫినెట్గా ప్రపోజ్ చేస్తాడు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఇప్పటివరకు ఎదురు చూశాను. కానీ అంటూ కళ్ళు మూసుకుని రవి భుజంపై వాలిపోవడం గుర్తొచ్చింది రవికి. అలాగే ఆ రోజు సాయంత్రం తనలో చిన్న మార్పు రావడం కూడా గుర్తొచ్చింది. నాకు తెలిసి ఎవరూ చెప్పలేదు, తనకే తెలిసింది ఈ లెటర్ ద్వారా అన్నాడు రవి. దాంతో అందరూ ఏంటి అన్నారు. కానీ ఎలా అని అడిగారు. బాగా గుర్తు చేసుకోండి. ఆ రోజు మీ పెళ్లి గురించి ఆఫీస్లో మాట్లాడుకున్నప్పుడు, తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తను నార్మల్గానే ఉంది. కానీ ఎప్పుడైతే మానస నెక్లెస్ తేవడానికి ఈ గదికొచ్చిందో, అంటే దేవి రామరాజుల గది, అప్పుడే తనలో మార్పు కనిపించింది. ఆ రోజు డిన్నర్లో కూడా ఏదో ఆలోచిస్తుంటే నేను అడిగాను కూడా. ఏమీ లేదని కవర్ చేసింది రాక్షసి. అదే టైంలో తన ఇంటి టెర్రస్ పైన బాధపడుతున్న అంజలికి తనకు ఆ విషయం ఎలా తెలిసిందో గుర్తు చేసుకుంది. మానసా భార్గవుల నిశ్చితార్థం ఫిక్స్ అయిన రోజు, అంజలి పిల్ల, మా రూమ్లోని లాకర్లో ఒక జ్యువెలరీ బాక్స్ ఉంటుంది, తీసుకురావా ప్లీజ్ అని అడిగారు బామ్మ. సరే అమ్మమ్మ అని లోపలికి వెళ్ళి లాకర్లో ఉన్న బాక్స్ తీసుకుని క్లోజ్ చేస్తుండగా తన కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. తను చూసింది నిజమా కాదా అనుకుని వణుకుతున్న చేతులతో ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుంది. ఆ ఫోటోని చూడగానే అమ్మా, నాన్న అని కన్నీళ్లతో ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయింది. ఆ ఫోటోతో పాటు 2 లెటర్స్ కింద పడ్డాయని గమనించి అవి తీసుకుని ఫస్ట్ లెటర్, అంటే అంజలి చనిపోబోయే ముందు రవికి రాసిన లెటర్ ఓపెన్ చేసి చదివింది. చనిపోయే ముందు తన తల్లి ఎంత బాధపడిందో తలుచుకుంటేనే అంజలికి కన్నీళ్ళు ఆగలేదు. చాలాసేపు ఆ లెటర్ని తన గుండెలో హత్తుకుని ఏడ్చింది. ఆ తర్వాత 2వ లెటర్ ఓపెన్ చేసి చదివింది. ఆ లెటర్ చదివిన తర్వాత అర్థమైంది ఆ కుటుంబానికి తనకి ఉన్న బంధం ఎలాంటిదో. ఆ లెటర్లో ఉన్న డేట్ తను కొద్ది రోజుల ముందు శ్రీనివాస్ వాళ్ళ ఫోటోల కింద చూసిన మరణించిన తేదీ ఒక్కటే. ఆ లెటర్ని బట్టి డేట్ని చూసి రామరాజు కుటుంబం నాశనం అవడానికి తన కుటుంబమే కారణం అనిపించింది అంజలికి. ఎంత నాన్నని సొంత మనిషిగా అనుకున్నా తమ పిల్లలు చనిపోవడానికి ఆయనే కారణమని తెలిసాక కూడా అలా ఉంటారా? లేదు, అసహించుకుంటారు. మా కుటుంబం వల్లే రవి గారు, భార్గవన్నయ్య తన తల్లిదండ్రులకు దూరమయ్యారు. దివ్య కూడా చనిపోయింది. నాకు అసలు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళకి నేనే కీర్తి అన్న విషయం ఇప్పుడే తెలిస్తే నా ఫ్రెండ్ అని మానసను కూడా కాదంటే, లేదు, అలా జరగకూడదు. నా వల్ల మానసకి ఇంత మంచి కుటుంబం, తను ప్రేమించిన మనిషి దూరం అవ్వకూడదు. బాలాజీ, మను పెళ్ళయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూడు. ఆ తర్వాత నేనే వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతాను. ఈలోగా రవిగారు నాకు ప్రపోజ్ చేయకూడదు. చేస్తే ఆయన రిజెక్ట్ చేయడం ఇంతకంటే నరకం అనుకుని కళ్ళు తుడుచుకొని తన ఫోన్తో తన తల్లిదండ్రుల ఫోటో తీసుకొని ఆ ఫోటోని, లెటర్స్ని వాటి స్థానాల్లో పెట్టేసి నెక్లెస్ తీసుకుని బయటకు వచ్చేసింది. అప్పటి నుండి రవికి దూరంగా ఉండాలి, తన ఫీలింగ్స్ గురించి ఇంకెప్పుడు రవి దగ్గర మాట్లాడకూడదు అనుకున్న అంజలి ఆ రాత్రి అనుకోకుండా తాగిన మత్తులో రవికి తన ఫీలింగ్స్ అన్నీ చెప్పేసింది. మన్నాడు పొద్దున కంగారుగా తను ఏం చెప్పానని అడిగింది. తన తల్లిదండ్రుల విషయం గురించి చెప్పలేదని అర్థమై ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు నుంచి ఎవరికీ కనపడకుండా ఎంతో ఏడ్చేది. నిశ్చితార్థం పనుల సాకుతో కావాలనే రవికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అయితే నిశ్చితార్థం రోజు రవి తనకి ప్రపోజ్ చేస్తాడని అంజలి ఊహించలేదు. ప్రస్తుతం నా వల్ల కావట్లేదమ్మా,
ఆ కుటుంబానికి దూరంగా ఉండడం నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఎందుకమ్మా ఇలా అయ్యింది? ఎందుకు మన తలరాతలు ఇలా రాశాడా దేవుడు? మన ఇద్దరిని అనాథల్లా పెరిగేట్టు చేశాడు. తర్వాత కుటుంబాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దూరం చేసేస్తున్నాడు. ఎందుకు మన 2 కుటుంబాలంటే ఇంత కోపం ఆయనకి? మనతో పాటు ఆ కుటుంబాన్ని కూడా ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? నాకు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళందరి కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలనుంది. కానీ అంత ధైర్యం రావట్లేదు. ఇదంతా తెలియకముందు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇదంతా జరగకుండా ఉండుంటే ఎంత బాగుండేది అనిపిస్తోంది. అసలు ఇదంతా ఒక కలై మీరు కూడా మాతో ఉండి మనం శ్రీనివాస్ అంకుల్ ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా ఉంటే ఎంత బాగుండేదమ్మా అంటూ ఆ ఫోటోను గుండె హత్తుకొని ఏడుస్తోంది అంజలి. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ మొత్తం అయిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతోంది? అంజలి గురించి, అంజలి ఎవరు, అంజలి ఎందుకు అలా ఉంటుందన్న నిజం రామరాజు గారి కుటుంబానికి తెలిసిపోయింది. మరి నిజం తెలుసుకున్న రవి అంజలిని ఏ విధంగా డీల్ చేయబోతున్నాడు? ఈ విషయాలన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.